కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం వరుసగా కొన్ని వారాల నుంచి అధ్యయనం చేస్తూ వస్తున్నాం. మనం నూతన సృష్టిగా చేయబడ్డాము అన్నప్పుడు నూతనమైనది ఏది మనలో ఉంది, నూతనంగా చేయబడింది ఏమిటి, నూతనంగా అనుగ్రహించబడింది ఏమిటి? నూతన సృష్టి అన్నప్పుడు ఈజ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద బాడీ, శరీరాన్ని గురించి మాట్లాడుతున్న మాట కాదు. శరీరం అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది. శరీర స్వభావం ఇదివరకు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ మధ్యలో వచ్చినటువంటి వ్యత్యాసం, మారు మనసు పొందిన తర్వాత వచ్చిన వ్యత్యాసం ఏమిటి అంటే, ఒకటి న్యూ కాన్ఫిడెన్స్, నూతనమైన నిశ్చయత. నేను అక్కడ ఉంటాను, నా ఇల్లది, నా తండ్రి ఉన్నాడు, పరలోకమందు నా తండ్రి ఉన్నాడు, నేను అక్కడికి చెందినవాడిని అనే నిశ్చయత. అంత మాత్రమే కాదు, ఇంకా మనకు అనుగ్రహించబడిన రెండవ అత్యున్నతమైన సంగతి ఏమిటంటే నూతనమైన దృష్టి. నూతనమైన దృష్టి, ఆత్మీయమైన దృష్టి. కష్టాలున్నా, కన్నీరున్నా, అవమానం ఉన్నా, నిందలున్నా, బాధలున్నా, అన్యాయం చేయబడుతూ ఉన్నా, దాని వెనక దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, ఆయన ఉద్దేశం ఉంది. దానిని బట్టి మనం జీవించాలి భూమి మీద. అంటే ఒక నూతనమైన దృష్టిని, అందుకనే అంటాడు వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి. ఇక మూడవది చెప్పుకుంటూ మనం మరో మాట చెప్పాం, ఈ దేహములో ఉన్నను దేహము విడిచినను ఆయనకు ఇష్టలుగా ఉండాలి అని. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. నేను ఆ మూడింటిని ఇంకా ముట్టుకోలేదు, ఒక్కటి మాత్రమే ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నమే. ఐ మే నాట్ సపోజ్ టు సే ఐ కెన్ ఫుల్ఫిల్ దిస్ సబ్జెక్ట్. నేను ఈ అంశాన్ని సంపూర్తి చేయగలను అని చెప్పలేను. వై? బికాస్ నేను ఈ తరంలో ఐఎమ్ ద లీస్ట్, చాలా తక్కువ అండి. నాకు తెలుసు నేనేమిటో, కుక్కమూతి పిండి లాంటి వాడిని నాకు తెలుసు. ఈ కారణం చేత ప్రభు ఇచ్చిన ఆ వాక్యాన్ని బట్టో, ఆయన ఇచ్చిన మాటల్ని బట్టో, ఆయన దయచేసే జీవాన్ని బట్టో, ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టో కొద్ది మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఐ మే నాట్ ఫీల్ దట్ ఐ కెన్ జస్టిఫై దిస్ సబ్జెక్ట్ నేను అనుకోను. ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేస్తూ ఉండండి. ఇందులో మనకు కనపడుతుంది ఏమిటి చూడండి. 5వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతుంటే, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని ఆలోచించండి. ఈ దేహంలో ఉండగా ఆయనకు ఇష్టలుగా ఉండడం, ఈ దేహంలో ఉండగా ఆయనకి ఇష్టలుగా ఉండడం, ఇది మన ముందున్న రెస్పాన్సిబిలిటీ. పోయిన వారం చెప్పుకున్నాం, దేవునికి ఎవరు ఇష్టలు అన్నప్పుడు హెబ్రీ పత్రిక 11:5 మనందరికీ తెలిసిన ప్రకారం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం అని చెప్పుకున్నాం. కాబట్టి విశ్వాసంతో ఈ దేహంలో మనం కొనసాగుతున్నప్పుడు, అంటే మన ప్రవర్తనను విశ్వాసం గైడ్ చేస్తుంటే, విశ్వాసం చొప్పున మన ప్రవర్తన ఉంటే దేవుడు ఇష్టపడతాడు, అంటే సంతోషిస్తాడు అని అర్థం. యాక్చువల్గా ప్లీజింగ్ గాడ్ అనే పదానికి యాక్సెప్టెడ్ బై గాడ్ అనే అర్థం కూడా ఉంది. దేవుణ్ణి సంతోషపెట్టడం, దేవునికి ఇష్టడుగా ఉండడం అంటే దేవునికి మనం అంగీకారయోగ్యంగా ఉండడం అని. ఎలా వివరించాలి? దట్ బికేమ్ ఏ బిగ్గెస్ట్ టాస్క్. ఎలా వివరించాలి? నేను ఇలా అంటాను, నేను ఒక చోట చదివాను, అక్కడేముందంటే ఆయన ఆయా పరిస్థితుల్లో నేను చూసినప్పుడు, నిన్ను చూడగానే, నీ ముఖం చూడగానే
ఆయన ముఖం మీద చిరునవ్వు రావాలట. వస్తుందా? నీ ప్రవర్తనను బట్టి ఆయన ముఖం మీద చిరునవ్వు వస్తుందా? దీన్ని ఇంకొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే, ఆయన నీ వైపు చూడగానే నీ ముఖంలో ఆయన ముఖం కనిపిస్తుందా? నీ ప్రవర్తనలో ఆయన గుణలక్షణాలు కనపడతాయా? అది కనపడితే మనం ఆయనకు ఇష్టలము అని అర్థం. ఇప్పుడు మన ప్రయత్నం అంతా ఏంటి? విశ్వాసంతో మనం ముందు కొనసాగితే ఇష్టలం అవుతాం. మరి ఇంకా ఏం చేయాలి? ఒక మాట నేను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. ఎందుకు యథార్థత అనే మాటకు ఏ అర్థం చెప్పుకోవాలి? యథార్థతకు వేదాంతులు చాలా అర్థాలు చెప్పారు. బట్ ఐ డోంట్ వాంట్ టు గో టు ద థియాలజీ, బీయింగ్ ఎ లేమెన్. నేను చెప్పే మాట ఏమిటి? యథార్థత అంటే ఆయన హృదయానికి ఇష్టమైంది చేయడానికి మనం చేసే ప్రయత్నం యథార్థత. ఆయన హృదయానికి ఇష్టమైనది చేయాలనే మన ప్రయత్నం యథార్థత. అంటే వాక్యానికి లోబడి వాక్య ప్రకారం ప్రవర్తించాలని మనం చేసే అభ్యాసం ఉందే, అది యథార్థత. ఇంకొక మాట కూడా చెప్తాను. అదేమిటంటే, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన చిత్తంలో ఇమిడే ప్రయత్నం యథార్థత. 3 మాటలు దేవుడు నాకు ఇచ్చిన 3 మాటలు అని మీకు చెప్పాను. మొదటిది, ఆయన ఇష్టాన్ని చేయాలి అనే అభ్యాసం. ద ఎక్సర్సైజ్ టు డూ హిజ్ విల్. ఇష్టం అంటే ఆయన చిత్తం. రెండవది, వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలి అనే ప్రయత్నం. 3, ఆయన చిత్తంలో మనం ఇమడాలి. శరీరం ఉంది, మన చుట్టూ మనుషులు ఉంటారు, శరీర స్వభావం ఉంది. అది మనల్ని ఎప్పుడు కూడా ఈ పదం వాడచ్చో వాడకూడదో పల్లెటూరులో బాగా వాడతారు, మరి పట్టణంలో కూడా వాడతారేమో, నాకు అంతగా పరిచయం లేదు. ఎప్పుడు ఎక్కదోస్తూ ఉంటుంది స్వయాన్ని. ఎక్కదో ఎటువంటి తెలుసుగా మీకు? తెలుసా? కోడలుంది, అత్తుంది. అత్త దగ్గరికి వెళ్ళి అత్తగారు తన బాగా చెప్పింది కోడళ్ళ గురించి. అమ్మో ఎటువంటిది అనుకున్నావు అమ్మ, నీకేం తెలుసు అన్నావు అనుకో, నువ్వేం చేసావు? ఎక్కదోసినట్టు. ఈ శరీర స్వభావం స్వయాన్ని ఎప్పుడు ఎక్కదోస్తూ ఉంటుంది. నువ్వు తగ్గిపోతావు, నువ్వు అవమానించబడతావు, నువ్వు బాధలు అనుభవిస్తావు, నీకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు మునిగిపోతావు, నువ్వు నష్టపోతావు, అందరూ నిన్ను అపార్థం చేసుకుంటారు అని ఈ శరీర స్వభావం ఎప్పటికప్పుడు నేను ఎక్కదోస్తూ ఉంటుంది. లోపల ఆత్మ స్వభావం ఉంది, దాన్ని బలపరిచే వాక్యం ఉంది. లోపల ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు. వీరు మనల్ని బలపరిచి ఆయన చిత్తంలో ఇమడడానికి మనకు సహాయం చేస్తారు. సహవాసం కూడా అందుకు ఓ మూల సాధనం. ఇప్పుడు మనం పరిస్థితుల నడుమ, అవి క్రిటికల్ కండిషన్స్. ప్రతి జీవితంలోనూ క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి, రాకుండా ఉండవు. క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
ఆయన మహింపరచాలి. దట్ ఈజ్ ఓన్లీ ఆబ్జెక్ట్ బిఫోర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసి ముందు ఉన్న ఒకే ఒక గురి, లక్ష్యం ఏమిటంటే ఆయన మహింపరచడం. దేవుడు ఎందుకు అనుమతించాడో, దాని వెనక ఆయన ఏం దాశాడో ఆయనకే మహిమ కలగాలి. ఆయన చిత్తం, ఆయన ఇష్టం అని మనం చేయగలిగినటువంటి, ఇతరులకు చేయగలిగిన చెడు చేయకుండా, ఇతరుల విషయంలో మన ఇష్టానుసారంగా మనం మాట్లాడకుండా, మన ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా, ఆత్మానుసారంగా ప్రవర్తించడం కోసం మనం చేసే ప్రయత్నం ఉందే, అది యథార్థత. అంటే అది వేషధారణ కాదు, అది ద్వంద్వ ప్రవృత్తి కాదు. స్వయాన్ని సిలువ వేసుకోవడం, స్వయాన్ని సిలువ వేసుకోవడం కూడా ఇతరులకు అది వేషధారణగా కనపడితే వారి ఆత్మీయమైన హ్రస్వ దృష్టి, అది షార్ట్ సైటెడ్నెస్. అది జ్ఞాపకం పెట్టుకోండి. నేను మీకు 2-3 ఉదాహరణలు చూపిస్తాను, చూపించి వాక్యాన్ని ముగిస్తాను. నాతో పాటు మీరు రండి ఒక క్షణం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. ఆరవ వచనం. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. యెహోవాను బట్టి నేనేం చేయను? ప్రతీకారం తీర్చుకోను. యెహోవాను బట్టి నేనేం చేయను? శరీరానుసారంగా ప్రవర్తించను. యెహోవాను బట్టి నేనేం చేయను? ఎదటివాడి గొంతు నొక్కేయను. యెహోవాను బట్టి నేనేం చేయను? ప్రజల మాటలకు లోబడి నేను శరీరానికి లొంగిపోయి దాసుని శరీరానికి కాను. ఈజ్ ఇట్ నాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్స్? ఈ వచనానికి అర్థం ఇది కాదా? అదే సమయంలో దెర్ ఇస్ ఎ పెయిన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్. డేవిడ్ అంతరంగంలో నొప్పి ఉంది. 5వ వచనం చదవండి. సౌలు పై వస్త్రమును తాను కోసినని, వినండి, పొరపాటున వాళ్ళని గురించి ఒక మాట ఎక్కడైనా అంటే మనసులో నొప్పి, మనసులో నొప్పి. ఈ నొప్పి ఏమిటి? ఈ నిర్ణయం ఏమిటి? నొప్పికి నిర్ణయానికి మధ్య నిలబడిన దావీదు మీకు ఎలా కనపడుతున్నాడు? In so many aspects we are in between these two. ఈ రెండింటి మధ్యలో మనం ఉంటాం. ఒక రుజువు కోసం చెప్తాం, ఒక రుజువు కోసం ఆ వస్త్రం చించాడు. ఎందుకని? నన్ను ఎక్కడ పట్టుకున్నావు, నన్ను ఎక్కడ చూసావంటే ఇదిగో నీ వస్త్రం అని చూపించడానికి కోసాడు. ఆ వస్త్రం కోసిన దానికి మనసులో నొచ్చుకున్నాడు. ప్రజలతో అన్నాడు, లేదు లేదు, యెహోవాని బట్టి నేను ఆ పని చేయను. ఇప్పుడు చెప్పండి, హూ ఈజ్ దిస్ పర్సన్? ఈజ్ ఇట్ హీ ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్? దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు కాడా? ఆయన దైవాత్మకు నివాస స్థలం కాదు, మనం నివాస స్థలం. ఓల్డ్ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ఎ గెస్ట్, వస్తూ పోతూ ఉండేవాడు ఆయన. కానీ కొత్త నిబంధనలో ఆయన పర్మనెంట్ రెసిడెంట్. ఆయన దావీదు అలా ప్రవర్తించినప్పుడు పర్మనెంట్ రెసిడెంట్ కాదు, ఆయనలో అవసరమైనప్పుడు ఆత్మచేత నింపబడుతూ ఆత్మ వస్తూ అతని మీద ఉన్నటువంటి సంగతి పాత నిబంధన. అలాంటి వ్యక్తి చేతిలో పూర్తిగా మన చేతిలో ఉన్న బైబిల్ అంతా లేదు. 5 గ్రంథాలు ఉన్నాయి, పంచకాండాలు ఉన్నాయి.
ఈ గ్రంథాలన్నీ ఉండగా ఇవి మాత్రమే ఉండగా వాటితోనే ఇంత జాగ్రత్త కలిగి దేవునికి ఇష్టడుగా అతను బతకడానికి ఇష్టపడినప్పుడు 66 గ్రంథాలు మన చేతుల్లో ఉండి ఆత్మ స్వభావం మనకి ఇవ్వబడి పరిశుద్ధాత్మనికి మనం నివాస స్థలం అయ్యి నష్టం చేశారని, విరోధంగా చేశారని, అవమానపరిచారని ఆ పరిస్థితుల్లో మనం యథార్థంగా ప్రవర్తించకపోవడం అనేది దేవునికి బాధ కలగదు, దేవుడు దుఃఖించడా? ఎందుకు ఆ పరిస్థితిని మన జీవితంలో రాణిస్తాడు ఆయన? ఎందుకు అంటే నేను అంటాను, రేపు వెళ్తాం, ఆయన సింహాసనం ముందు నిలబడతాం. నేను చెప్పేది ధవళ సింహాసనం సంగతి కాదు. ఆయన ప్రతివాని పనిని లెక్క చూస్తాడు, అందరి పని లెక్క చూస్తాడు. పని కాలిపోద్దో నిలుస్తుందో అప్పుడు తెలుసుద్ది. అప్పుడు అంటాడు, ఆ రోజున నీకు మంచి పరిస్థితిని, సమయాన్ని ఇచ్చాను, కానీ నువ్వు ఆ రోజున నీ అవమానాన్ని బట్టి, నీకు జరిగిన నష్టాన్ని బట్టి, నీకు కలిగిన నిందను బట్టి, నీ మీద వేసిన లేనిపోయిన వాటిని బట్టి నువ్వు నన్ను మహింపరచలేదు, ఈ దేహంలో నాకు ఇష్టానుసారుడిగా నువ్వు లేవు అని ఆయన అన్నప్పుడు చెప్పండి, మనం తల వంచుకోవాల్సి వస్తుంది. దావీదు భక్తుడు ప్రవర్తించిన ప్రవర్తన, అది ప్రవర్తన అన్నప్పుడు బిహేవియర్ అనే దాంట్లో పని అనేది, కార్యం అనేది, వర్క్, డూయింగ్ అనేవి ఇన్సర్ట్ అయి ఉంటాయి. కేవలం ప్రవర్తించడం కాదు, అందులో ఏముంది? వాక్యానికి చెందిన, వాక్య నియమానికి చెందిన ప్రవర్తన అక్కడ స్పష్టంగా కనపడుతుంది. సామెతల గ్రంథంలో ఒక వచనం చూపిస్తాను, మీరు నాతో రండి. 10వ అధ్యాయం. ఎనిమిది 9 వచనాలు. నేను చదువుతానండిరా, నేను చదువుతాను. ఆయన జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరుబోతు నశించును, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. ఆ క్రింద సౌలు, నాయనా నా కుమారుడా అంటాడుగా, వాస్తవమేనది. దావీదు ప్రవర్తన యథార్థమైంది, సౌలు ప్రవర్తన యథార్థమైంది కాదు. పైకి మాత్రమే, కానీ లోపల అతడు దేని చేత నడిపించబడుతున్నాడు? దురాత్మ చేత నడిపించబడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనము పోరాడేది శరీరాలతో కాదు. అదేగా ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం. ఎవరితో పోరాడుతున్నాం? వారిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారకులు, వారితో మన పోరాటం. దురాత్మల సమూహంతో, ఇహలోక నాదులతో, అంధకార సంబంధమైన వాటితో మన పోరాటం. వీళ్ళే ఉంది, శరీరం కదా. ఇవాళ ఉంటే రేపు ఉండకపోవచ్చు. వాళ్ళు రేపు ఉదయం మనం వింటే అయ్యయ్యో మనల్ని ఇంతకాలం ఏడ్పించిన వాడు చచ్చిపోయాడు అనుకోవచ్చు. మనం ఏమైపోద్ది పోరాటం? మనం పోరాడేది వాళ్ళతో కాదు. దే ఆర్ మియర్ ఫ్లెష్ అండ్ బ్లడ్, దట్స్ ఆల్. కేవలం రక్తమాంసాలు అంతే వాళ్ళు. కానీ వాళ్ళని ఆవేశించి, వాళ్ళని వశపరుచుకుని, వాళ్ళని శరీరానుసారంగా ప్రవర్తించేట్టు చేసి, వాళ్ళని మన మీదకి ఎగదోసి ఇష్టానుసారంగా చేస్తున్న వాళ్ళు ఎవరు?
బిహైండ్ ఇట్ దెర్ ఇస్ డార్క్నెస్. వాటితో మన పోరాటం, వీళ్ళతో కాదు. కాబట్టి వ్యక్తి మన టార్గెట్ కాదు, ఇప్పుడు కాదు, కాకూడదు, గుర్తుపెట్టుకోండి. కానీ సౌలు కుటిల వర్తనుడు, ఆత్మచేత నడిపించబట్టంలా అప్పటికి బతికాడు కాబట్టి అమ్మయ్య అనుకున్నాడు. అనుకుని యెహోవా నిన్ను దీవించునుగాక అన్నాడు. అంటే అర్థం నిజంగా దీవించబడాలనా? కాదు కదా. ఎప్పటికైనా తన కొడుకే రాజు అవ్వాలని ఆశ కదా. మొదటి మాట. రెండవ మాట దగ్గరికి పెడదాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించినలా. ఇక్కడ ఒక రీజన్ చెప్పాడు. ఒకవేళ దేవుడే నా మీదకి నిన్ను పంపుతున్నాడు అని నువ్వు అనుకుంటే దేన్ని నమ్మి అబద్ధాలని నమ్మేగా సౌలు. దానికి మీరు ఒక మాట చూడండి. అయితే నరులెవరైనాను నిన్ను ప్రేరేపించిన ఎడల, దేవుడే ఒకవేళ ప్రేరేపిస్తున్నాడు అనుకో, నేనే ఉన్నా, నేనెందుకు నీ మీద చేయాలా? నేను దేవుని చేతికి అప్పగించుకున్నా. నేను కాదు, అతను నిజంగా తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు, నాకెందుకు? అది నా చేతుల్లోకి నేను ఎందుకు తీసుకోవాలి? అది ద బిహేవియర్ ఆఫ్ డేవిడ్. హృదయానుసారుని యొక్క ప్రవర్తన ప్రభువుని శాంతింప చేయొచ్చును. అయ్యా, నాకు ఇలాంటి ప్రేరణ కలుగుతూ ఉంది, ఎలాగైనా నష్టపరచాలనిపిస్తూ ఉంది, ఏ రీతిగానైనా తన తరమాలనిపిస్తుంది, ఎలాగైనా దావీదుని చంపేయాలనిపిస్తుంది. ఒకవేళ నువ్వే ప్రేరేపిస్తున్నా నా చేతిలోకి నేను తీసుకోకూడదు. నువ్వు కదా సర్వ శరీరులకు న్యాయం తీర్చేవాడు, నువ్వు కదా, తీర్పు తీర్చడం నా పని అని కదా నువ్వు అన్నావు. నేను ఎందుకు అలా ప్రేరేపించబడుతున్నా? వై షుడ్ ఐ డూ ఇట్? నేను ఎందుకు చేయాలి? నేను నీ చేత అభిషేకించబడ్డవాడిని కదా, నా ప్రవర్తన ఎందుకు ఇలా? కాబట్టి ఒకవేళ నువ్వే అయినా నన్ను కాదు, ఆ సాధనంగా నేను వద్దు, నన్ను క్షమించు. ఇది కొంచెం శక్తికి మించినట్టు అనిపించట్లా? యెహోవాను శాంతింప చేయొచ్చు కదా. పరులెవరైనా ప్రేరేపించారా? వారు దేవుని దృష్టికి శాపగ్రస్తులు అవుదురుగాక. నా మీద నీకు పగను ద్వేషాన్ని పెంచిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు శాపగ్రస్తులు అవుదురుగాక. నేనైతే వ్యక్తిగతంగా నీ నష్టాన్ని కోరుకోలే. నేనైతే స్వతహాగా నీకు నష్టం కలగాలని ఎప్పుడూ ఆలోచించలే. నిన్ను చంపి నేను రాజ్యం పొందాలని ఏనాడు నాకు ఆ దురుద్దేశం లేదు. నాకు ఆ ప్రయత్నం కూడా లేదు. ఇక్కడ దావీదు యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. కొత్తళ్ళంలో పండుకున్నాడు, చుట్టూ సేనాధిపతులు అందరూ ఉన్నారు, మధ్యలో ఆయన ఉన్నాడు. బయలుదేరి వెళ్ళాడు. తనతో పాటు ఉన్న వ్యక్తి అన్నాడు, ఒక్క అవకాశమే, నువ్వు వద్దులే, నువ్వు వద్దు, నేను చేస్తా. మనతో ఉన్న వాళ్ళు ఏమంటారు? ఒక్కసారి నువ్వు అను, నేను వాళ్ళకి సంగతి చెప్తా, నేను వాళ్ళకి బుద్ధి ఎలా చెప్పాలో నాకు తెలుసు అంటారు. నన్ను వద్దు, మీరు ఎవ్వరూ ఏం చేయొద్దు, నా దేవుని చేతికి అప్పగించే మీరు మౌనంగా ఉండండి, నా దేవుడు చేసేంతవరకు మౌనంగా ఉండండి. అదేగా దావీదు అంది. ఇవాళకి అదే ప్రవర్తన నియమం కదా మంది, దానికి వేరా కాదు కదా. ఇది యథార్థత అంటారా, నటనంటారా? ఈ దేహంలో ఉన్నప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు పరలోకంలో ఉన్న ప్రభు ఎలా ఫీల్ అవుతూ ఉంటాడు? దావీదుని చూసి, దావీదు అంతరంగాన్ని చూసి, దావీదు ప్రవర్తనని చూసి
దావీదు నిర్ణయాన్ని చూసి, దావీదు నివారించినటువంటి తన తోటివారి యొక్క ప్రతీకార చర్యను నివారించినప్పుడు దట్ ఈస్ వెల్ ప్లీజింగ్ గాడ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెల్ ప్లీజింగ్ గాడ్. దేవుణ్ణి సంతోషపరచడం అవుతుంది. మనం దీనికి భిన్నంగా ప్రవర్తించకుండా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. మర్చిపోకండి. ఇంకా మరో మాట కూడా నేను మీ ముందుంచాలని కోరుకుంటున్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. యథార్థవంతుల ప్రార్థన చాలు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అడుగుతుంటావే కన్నీళ్లతో, అయ్యా అని. హీ ఫీల్స్ హ్యాపీ. దేవుణ్ణి నువ్వు ఆనందపరిచేవాడిగా ఉంటావు. ఇలా నీ ప్రవర్తనను నియంత్రించుకుంటూ జాగరూకుడువై నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు నువ్వు చేసే ప్రార్థన, వాళ్ళన్న మాటల దగ్గర నువ్వు మౌనంగా ఉన్నావే, తిరిగి మాట్లాడలేదే. మాట్లాడడానికి నీ దగ్గర 100 ఉన్నాయి, కానీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు. సౌలు గురించి మాట్లాడడానికి దావీదు దగ్గర మాటలు లేవని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి జ్ఞాపకం రాలేదా? నేను నా మీద ఎందుకు ఇంత పగబట్టారు మీరు? నేను ఇంతేగా ఉన్నప్పుడు మా నాన్నగా మీ దగ్గర పంపాడు, సైన్యం దగ్గరికి. మీరందరూ ఎలా ఉన్నారు? 40 దినాల పాటు వెనక్కి పారిపోతున్నారు. నన్ను పంపినప్పుడు దేవుడు నన్ను బలపరిచి 6 మూరల జానుడు ఉన్న గొలియాతుకు నేను భయపడలా. మొత్తం సర్వసైన్యం భయపడింది. నువ్వు భయపడ్డావు. నా స్నేహితుడని యోనాతాను భయపడ్డాడు, కానీ నేను నిలబడ్డాను. దేవుడు నన్ను తన సాధనంగా వాడుకున్నాడు. మీరు ఎలా మర్చిపోయారు? అడగకూడదా? అడగడానికి మాటలు లేవా? ఇంకొక మాట చెప్తా. నిన్ను దురాత్మ పట్టినప్పుడు ఎవరయ్యా నీ కోసం? నేను కాదా? అడగడానికి మాటలు లేవా? ఇంకొక మాట చెప్తాను. నాకు ఇస్తానన్నావు నీ పెద్ద కూతుర్ని. ఇస్తానని నన్ను కృంగదీయడం కోసం వేరొకటికి ఇచ్చి పెళ్లి చేసావు, అవునా? అయినా సరే నీ దగ్గర నేను నమ్మకంగా ఉన్నా. మాటలు లేవా? నీ చిన్న కూతురు నాకు ఇచ్చేసావు. ఆ అమ్మాయికి నా మీద మనసు ఉందని చేసి ఆ అమ్మాయి ద్వారా నన్ను చంపాలనుకున్నావు. ఆ అమ్మాయి నీ సాధనం కావాలనుకున్నావు. నా మీద ఇంత పగబట్టావు నువ్వు, అవునా? నన్ను ఆ అమ్మాయి కాపాడింది, కిటికీలోంచి కిందకి దింపేసింది. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేశావు? నా భార్యను తీసుకెళ్ళి వేరొకడికి ఇచ్చి పెళ్లి చేశావు. నన్ను ఏం చేయాలని? ఆ తరువాత నా మీద ఎంత పగబెట్టావు? వెంట తరిమి నా తల్లిదండ్రులు నీ దేశంలో ఉండడానికి అవకాశం దొరికిందా? నా అన్నదమ్ములు నీ దేశంలో ఉండడానికి అవకాశం దొరికిందా? వాగ్దాన భూమి నుండి నన్ను ఎంత దూరం చేశావు? దేవుని మందిరావరణానికి రాకుండా నువ్వు ఎంత పని చేశావు? అడగడానికి చాలా ఉన్నాయి దావీదుకి, కానీ అడగల. కెప్ట్ క్వైట్. గాడ్ షెల్ లుక్ ఆఫ్టర్. దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. దేవుని కార్యాలవి మౌనంగా కనిపెట్టడం మనం చేయాలి. ఆయన మీద మనం ఆధారపడాలి. అలాంటి సమయంలో దావీదు చేసిన ప్రార్థనలు కీర్తన గ్రంథాల్లో ఎన్ని ఉన్నాయో, 1, 2, 3 కాదండి. అందుకనే నిన్నెవరో నా దగ్గర కూర్చుని ఇలా అన్నారు, అన్నయ్య కీర్తన గ్రంథం నేను చదువుతున్నప్పుడు ఎందుకు నాకు నేనే కనపడతా, ఆ కీర్తన గ్రంథంలో నేనే కనపడతా అంటే నేను జవాబు చెప్పా. అందుకే తమ్ముడు కీర్తన గ్రంథాన్ని వాక్యాన్ని అర్థం అన్నారు. అర్థంలో నువ్వే కదా కనపడతావు. అర్థంలో నువ్వు నీ అనుభవాలే కనపడతాయి. వాస్తవం. ఆ ప్రార్థనలన్నీ దేవునికి ఆనందకరం అట.
కేవలం సంతోషించడం కాదు. సంతోషం అనే పదం భౌతిక సంబంధంగా వాడే పదం. ఆనందం అనే పదం ఆత్మ సంబంధంగా, అంతరంగానికి సంబంధించింది. దేవునికి ఆనందకరమైన ప్రార్థన అలా ప్రవర్తించిన వాడు చేసిన ప్రార్థన. ఒకటి, దానికి వెంటనే జవాబిస్తాడని మీరు అనుకుంటున్నారా? మీరే చెప్పండి. నేనే మీతో ఒక మాట చెప్తా. మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఆడుతున్నప్పుడు ఆ క్రిటికల్గా ఒక పెన్సిల్ లాంటిది లోపల పెట్టారు. వాళ్ళు తీయటానికి నానా తిప్పలు పడి నానా కొంచెం సాయం చేయవా అంటున్నారు. నువ్వేం చేస్తావు? మళ్ళీ రెండోవాడు మళ్ళీ పెడతాడు. మళ్ళీ ఆ పిల్ల వచ్చి ఏముంటుంది? నానా అంటుంది. ఏం చేస్తావు? పెట్టేదాకా ఊరుకుంటావుగా, వచ్చేదాకా ఊరుకుంటావుగా. నీకేమిష్టం చెప్పండి? నీ బిడ్డ వచ్చి నీ ముందు నిలబడి నాన్న ప్లీజ్ నాన్న. ఎందుకని? ఒక తండ్రిగా నీ పిల్లలు ఏం చేస్తే నువ్వు సంతోషిస్తూ ఉంటావో అది కొనసాగనిస్తావు కొంతకాలం. ఎప్పటి వరకు? ఇంకొకసారి అలా చేసావంటే జాగ్రత్త అని నీ అంతటా నువ్వు కోపం తెచ్చుకునేటంత వరకు ఆ పరిస్థితులు గుండా, ఆ పిల్లాడు ఆ పరిస్థితులు గుండా ఎలా వెళ్తాడో మనం ప్రార్థన చేస్తున్న జవాబు ఆలస్యంగానే రావచ్చు. బట్ అవర్ ప్రేయర్స్ ఆర్ గివింగ్ హ్యాపీనెస్ టు ద హెవెన్లీ ఫాదర్. పరలోకపు తండ్రికి ఆ సమయాన్న నీ కన్నీరు ఆనందం, నీ ప్రార్థన ఆనందకరం. నువ్వెందుకు అనుమతించావు ఈ అవమానాన్ని? ప్రభువా, ఈ అవమానం నుంచి రేపు తప్పకుండా తప్పిస్తావు అని నువ్వు అంటావే, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. మనం ఈ జీవితంలో కొనసాగుతున్నప్పుడు అవమానం వచ్చింది, నింద వచ్చింది, విమర్శ వచ్చింది, తక్కువ చేయబడ్డావు, లేనిపోయిన మాటలు చెప్పి అవమానానికి తల ఉంచుకునే పరిస్థితికి దావీదు వచ్చాడు. దేశం విడిచిపెట్టాడు, గుహల్లో దాక్కున్నాడు. దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడింది. తన తల్లి తండ్రిని తీసుకుని పోయి మోయాబు రాజు దగ్గర దాయాలనుకున్నాడు. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అతని జీవితంలో. కానీ యథార్థతను మాత్రం వదిలిపెట్టలా. యోబు యథార్థతను వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండాలి అని నువ్వు అనుకుంటే యథార్థతను ఎప్పుడు విడిచిపెట్టకు. మొదటి మాట. ఇక 2 దగ్గరికి వెడదాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం. నలభై వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఏం చేశారు చెప్పండి? కొట్టారు, బెదిరించారు, ఆజ్ఞాపించారు. తర్వాత చూడండి, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వేల మంది ఉండొచ్చు. వాళ్ళందరి ముందు దెబ్బలు తిన్నారు. వాళ్ళు ఇంకొకసారి ప్రకటించారా అని అన్నారు, బెదిరించారు, దెబ్బలు బాగా తగిలాయి. బయటకు వచ్చేస్తా ఇలా అనుకున్నారు, దేవా నీకు స్తోత్రం కలుగును గాక, నీకు మహిమ కలుగును గాక, నీకు ఘనత కలుగును గాక, ప్రభావం నీదేనయ్యా, రాజ్యం నీదయ్యా, నువ్వు అందరి మీద అధిపతిగా ఉన్నావయ్యా, నీ నామాన్న మాకు ఈ భాగ్యం ఇచ్చావు, నీ నామం పేరట దెబ్బలు తినే భాగ్యం ఇచ్చావు, నీ నామం పేరట అవమానించబడే భాగ్యం ఎంతమంది మధ్యలో ఇచ్చావు అని సంతోషిస్తూ వెళ్ళారట. ఒక మాట నిన్నంటే 10 మాటలు నన్నంటే సంతోషించే మనస్సు మనకు లేదు.
బాధపడే మనసు, మన ప్రార్థనకు జవాబు రాలేదని ఏడ్చే మనసు మనది. అందులో దేవుని చిత్తం ఏదో ఉంది అని తెలిసినా ఫ్లెష్ ఈజ్ ఆల్వేస్ ఫ్లెష్. ఈ దేహంలో విజయవాడ నుంచి గుడివాడ వచ్చేటంత వరకు ఐ యూస్ టు క్రై. లోపల ఏడుస్తున్నా, బయట ఏడుస్తున్నా. వచ్చేసి ఈ వచనంది చూస్తున్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ చదివాను. ఆ ఇన్సిడెంటు క్యాంబెల్ మోర్గాన్ తాను చేస్తున్న జాబ్ రిజైన్ చేశాడు. రిజైన్ చేసి సేవ చేద్దామని దేవుని పాదాల దగ్గరికి వచ్చి మోకరించాడు. ఇంటికి వచ్చి మోకరించి ప్రార్థన చేయడానికి మోకరించగానే ఒక ప్రశ్న ఆయన ముందుకు వచ్చింది. నువ్వు మంచి ప్రసంగికుడిగా ఉండాలనుకుంటున్నావా, నాకు సేవకుడిగా ఉండాలనుకుంటున్నావా అని. నువ్వు మంచి ప్రసంగికుడిగా ఉండాలనుకుంటున్నావా, నాకు సేవకుడిగా ఉండాలనుకుంటున్నావా. ఈ రెండిటికి అర్థం కాల ఆయనకి. అప్పుడు ఇలా అన్నాడు, అయ్యా ఈ రెండిటికి అర్థం నాకు తెలియటలా. నేను మంచి ప్రసంగికునిగా ఉండడం కంటే నీ సేవకుడిగా నేను ఎవ్వరికీ కనపడకుండా మరుగునుండడమే నీ చిత్తం అయితే, నేను అసలు ఎవ్వరూ నన్ను పట్టించుకోని పరిస్థితులే నా జీవితంలోకి వస్తే, నన్ను తోలనాడే పరిస్థితే నా జీవితంలోకి వస్తే, నన్ను బాధ పెట్టే పరిస్థితే వస్తే, సేవకు వచ్చిన కారణం చేత నేను తక్కువ చేయబడితే నేను దానికే ఇష్టపడతానయ్యా. ఐ వాంటెడ్ టు బీ యువర్ సర్వెంట్ ఓన్లీ. దేని అంగీకరించాడు? అవమానాన్ని. దేనికి అంగీకరించాడు? తక్కువైపోవడానికి. దేనికి అంగీకరించాడు? మరుగైపోవడానికి. మంచి సేవకుడు అయ్యాడు, గొప్ప వర్తమానికుడు కూడా అయ్యాడు. ఆ సంఘటన చదివిన తర్వాత అప్పుడు అనుకున్నాను, దీని వెనక నువ్వేదో దాచావు. ప్రస్తుతానికి నాకు అర్థం కావటం లేదంతే. వై షుడ్ ఐ క్రై? ప్రార్థనకు జవాబు రాలా. నా ఆశ 2 మగపిల్లలు పుట్టాలని. 2 ఆడపిల్లలు పుట్టారు, తట్టుకోలేకపోయా. నేను దేవుణ్ణి ఎప్పుడు తక్కువ చేయను. ట్విన్స్ కావాలని కోరే వాళ్ళలో నేను ఒకడిని. ట్విన్స్ అనగానే విపరీతంగా సంతోషపడ్డా. కానీ తిరుగు ప్రయాణంలో ఆ వార్త వినగానే నా ముఖం చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయింది. బయలుదేరి వస్తున్నప్పుడు కారులో కూడా పక్కన తోలుతున్నవాడు నా వంక చూస్తున్నాడు, వెనకాల కూర్చున్న కూతురుడు నా వంక చూస్తున్నారు అన్నీ. కానీ ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత నీ చిత్తాన్ని యాక్సెప్ట్ చేయటమేగా నేను చేయాలి. నీ చిత్తాన్ని యాక్సెప్ట్ చేయకుండా నేను బాధపడ్డా. నిన్నేమల్లా, ఒక్క మాట దేవుణ్ణి అనలా, కానీ బాధపడ్డా. బేషరతుగా ఆయన చిత్తాన్ని ఎస్ అనలేకపోయానుగా, అది దుఃఖం, ఆ నొప్పి. ఆలోచించండి, ఆయన నామం పేరట మనం బ్రతకడానికి కారణం ఆయన, తిరిగి జన్మించడానికి కారణం ఆయన, కొనసాగడానికి కారణం ఆయన, మన జీవితంలో సంభవించే ప్రతిదానికి ఆయన అనుమతి ఉంది. ఇవన్నీ ఆయన అనుమతి చొప్పున జరుగుతున్నప్పుడు మనుషులు మనకు శత్రువులు కాదు, దేవుడు మనకు శత్రువు కాదు. దురాత్మల సమూహంతో పోరాడుతూ కొనసాగుతున్నాం. దేవుని అంతరంగానికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది? బాధ వచ్చినా, అవమానం వచ్చినా, నిందొచ్చినా, దెబ్బలు తగిలినా, అందరి ముందు నిలబెట్టి అవమానకరంగా మాట్లాడినా వారు వెలుపలికి వెడుతూ నీ నామం పేరిట మేము ఈ అవమానం పొందడానికి, ఈ దెబ్బలు తినడానికి, ఇలా హింసింపబడడానికి, ఇలా తక్కువ చేయబడ్డానికి నువ్వు మాకు ఈ ఆధిక్యతనిచ్చావయ్యా, ఇది మాకు ఘనత, నీ నామం పేరట. ఈ ఫీలింగ్ ఉందే, అది ఆయన సంతోషపెడుతుంది. అది ఆయనకి మన లిస్టులుగా మారుస్తుంది. 2వ భాగంలో 2వ వచనం దగ్గరికి కూడా పెడతాం రండి. 7వ అధ్యాయం.
7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. దెబ్బలు అవమానం దగ్గరే కాదు. ఇప్పుడేం జరుగుతుంది? రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తున్నారు. ఏ రాయి వచ్చి ఎక్కడ తగులుతుందో తెలీదు. మోకాళ్ళ మీద ఉన్నాడు. కొట్టేది ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? విస్తారమైన జనసమూహం. వాళ్ళందరూ చుట్టూ చేరారు. దొరికిన ప్రతి రాయి విసిరి కొడుతున్నారు. ఎక్కడ తగులుతుందో తెలీదు. అలాంటి టైంలో పైకి చూసిన వాడు అలా చూడగానే ఆకాశం తెరవబడింది. అలా చూడగానే దేవుని సింహాసనం దగ్గర ఆయన నిలబడి కనపడ్డాడు. ఎవరిని చూస్తే కనపడి ఉంటాడు? ఎవరు వంక చూస్తే కనపడి ఉంటాడు? ఎవరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కనపడి ఉంటాడు? అలా చూస్తూ ఉన్నప్పుడు ప్రభువా వీరి మీద ఈ పాపం మోపొద్దు. ఎవరు కనపడ్డారు? ప్రభువుకి స్టెఫనులో ప్రభువే కనపడ్డాడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈజ్ ఇట్ నాట్ ద రిప్లికా ఆఫ్ హిస్ బిహేవియర్? ఆయన యొక్క ప్రవర్తనకు ఇది సరిగ్గా సమాంతరమైనటువంటిది కాదా? గుర్తుపెట్టుకోండి, రేపు మనం ఉండకపోవచ్చు. ఇలా ప్రవర్తిస్తూ మనం కొనసాగి వెళ్ళిపోదాం. దేవుణ్ణి మాత్రమే సంతోషపరచడానికి దేహంలో తీర్మానం చేసుకుందాం. అవకాశం వచ్చినప్పుడు పగ తీర్చుకోకుండా ఉండడానికి ప్రభు కృపనివ్వాలి. అవమానించబడుతున్నప్పుడు అది ఆనందంగా భావించాలి. ఒకవేళ మరణించవలసే వస్తే మనలో ఆయన తను తాను చూసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధనులవుతారు. దే ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ ఆఫ్టర్ హిస్ డెత్. వాడు చచ్చిపోవచ్చు, కానీ వాడి పిల్లలు మాత్రం చచ్చిపోరు. వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. ఆలోచించండి, అక్కడే సమ్మతించిన వాడు ఎవరి ఆత్మీయ సంతానం అయ్యాడు చెప్తారా? ద సేమ్ సాల్ బికేమ్ పౌల్. ప్రభువా అన్న మాట ఎక్కడ విన్నాడు? స్టెఫను నోట కదా. దమస్కు మార్గంలో మొట్టమొదట పలికిన మాట ఏమిటి? ప్రభువా కాదా? వేర్ హీ రన్. ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఆయన కనపడ్డాడు. అప్పుడు తెరవబడిన ఆకాశం దమస్కు మార్గంలో తనకు తెరవబడింది. ఇక్కడే నేర్చుకున్నాడు. హి బికేమ్ స్పిరిచువల్ సన్ ఆఫ్ స్టీఫెన్ కాదా? ఇంకొక మాట, ర్యాన్ గారిని గురించి గుర్తు చేసుకోవాలి. తన కుమారుడు, కోడలు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అన్ని పరీక్షలు చేశారు. చేసి పిల్లలు పుట్టడం అనేది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పారు వైద్యులు. మామూలుగా ఉండేవాళ్ళు కాదు, డాక్టర్స్లో మామూలుగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కాదు. ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే సూపర్ స్పెషాలిటీ చేశారో వాళ్ళ దగ్గరికి కూడా చూపించడం జరిగింది. నో హోప్,
పిల్లలు ఉండరు, ఇంకా వంశీ ఉండదు. ఓ రోజు నేను రాను మీటింగ్కి వెళ్ళాం. ఆ రోజు ఉదయం నేను లేచి నా బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుంటున్నాను, ఆయన చదువుకుంటున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు. అన్నయ్య అన్నాడు. చెప్పాను. అన్న, నేను చనిపోయిన తర్వాత చూడండి నటరాజుకి దేవుడు కొడుకునిస్తాడు అన్నయ్య అన్నాడు. బిడ్డలు చిన్న సంగతి ఆయనకి, ఎంత చిన్న సంగతి. చనిపోయాడు. కానీ ఆఫ్టర్ 3 years కొడుకేనా? దట్ ఈజ్ అవర్ గాడ్. యథార్థ వర్తనులైన నీతిమంతుల పిల్లలు వారి తదనంతరం దీవించబడతారు. నేను బ్రతికుండగా నా పిల్లలు బాధపడవచ్చు, నువ్వు బ్రతికుండగా నీ పిల్లలు కష్టాల గుండా వెళ్ళొచ్చు. కానీ నువ్వు నేను నిత్య గృహానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలు అలా ఉండరు, వారు ధనిలవుతారు. ఆలోచించండి. ఆయన పొందిన శ్రమలు, ఆయన చిందించిన రక్తం, వాటన్నిటినీ ఎరిగిన మనం, అందులో పాలు పంపులు పొందుతున్న మనం ఈ దేహంలో ఉన్నంతకాలం విశ్వాస సహితంగాను యథార్థత కలిగిన వారంగాను ప్రవర్తించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన వారు, ఈ మాటలు మీవి. ఇందులో నా సొంత ఆలోచన అంటూ ఏం లేదు. మీరు నాకు ఇచ్చిన మాటలే నేను చెప్పాను. సమస్త మహిమను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఎవరైతే ఇలాంటి అనుభవాలు గుండా వెళుతున్నారో వారందరూ దీన్ని బట్టి ఆదరించబడడానికి సాయం చేయండి. మీరు మా తదనంతరం మా పిల్లల్ని విడిచిపెట్టరు. వారు నిన్ను బట్టి ధనులవుతారు, నన్ను బట్టి కాకపోయినా. నీ కృపకు సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డని, వారి యొక్క భవిష్యత్ తరాలని నీ చేతులకి అప్పగిస్తూ మేలు చేయమని, బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.